వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టీ మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఫస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. లైక్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, ఆ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా మనకు యూజ్ అవుతుంది, ఓకే, ఏ విధంగా మనము రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి ఏ విధంగా మనము మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేయాలి అనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో వచ్చేసి ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తాం అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఈ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అనేది ఇండియా అమౌంట్ కి వాళ్ళ కంట్రీ అమౌంట్ కి ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. వీటి ద్వారా ఏ విధంగా మనం ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనేది చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అంటే లైక్ మల్టీ కరెన్సీ అనుకోండి. మల్టీ కరెన్సీ ఇప్పుడు ఇండియా ఉంది, ఆర్ఎస్, ఆస్ట్రేలియా, దుబాయ్, కువైట్, ఇలా రకరకాల దేశాలు ఉంటాయమ్మా. ఇవే కాదు, ఇంకా మీకు లండన్ ఉండొచ్చు, ఓకే, సౌదీ ఉండొచ్చు, ఓకే, ఏదైనా ఉండొచ్చు. మన ఇండియా అమౌంట్ కి అక్కడ దేశాల అమౌంట్ కి డిఫరెన్స్ కూడా చూడాలి. డాలర్, దినార్, డిహెచ్ఎల్, దిరహమ్స్ ఇలా ఉంటాయి. సో ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది, ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎంత ఉంది అనేది కూడా చెక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన బిజినెస్ ఓన్లీ డొమెస్టిక్ చేయదు కదండి, అంటే విత్ ఇన్ ద ఇండియాలోనే డొమెస్టిక్ జరగదు కదా బిజినెస్ అన్నాక. సో వేరే దేశాలతో జరుగుతుంది, అంటే ఓన్లీ విత్ ఇన్ ఇండియానే చేయరు కదా, ఇంటర్నేషనల్ కూడా చేస్తారు. ఇంటర్నేషనల్ కూడా బిజినెస్ అనేది జరుగుతుంది, ఓన్లీ డొమెస్టిక్ జరగదు, ఇంటర్నేషనల్ కూడా జరుగుతుంది. సో అలాంటప్పుడు మనము ఎలా సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం, ఏ విధంగా కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటిలో డైలీ జరిగే ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. సో ఫైనల్ గా మనం రిపోర్ట్స్ ఏ విధంగా మనం చూస్తాము, సో మన కరెన్సీస్ కి అదర్ కంట్రీస్ కరెన్సీస్ కి ఏ విధంగా మనం డిఫరెన్స్ అనేది కూడా చూస్తాం అనేది కూడా టుడే క్లాస్ లో క్లియర్ గా ఫారెన్ కరెన్సీ
ట్రాన్సాక్షన్స్ ఎలా మెయింటైన్ చేయాలనేది క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, క్యాపిటల్ కామన్, బ్యాంక్లో డిపాజిట్ కామన్, మంత్లీ డేట్లు చేంజెస్ చేయడం కామన్. ఓకే, చూద్దాం. చూడండి, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. రిపోర్ట్స్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, ఇవి కామన్ అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సినవి క్రియేట్ లోకి వెళ్దాం. ఫస్ట్ లెడ్జెస్ లోకి వెళ్దాం. లెడ్జెస్ లో ఏమేమి ఉన్నాయి మనకి? క్యాపిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, పర్చేజెస్, ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్, సేల్స్, కువైట్ కంప్యూటర్ వరల్డ్. క్యాపిటల్ కంట్రోల్ ఏ, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ, పర్చేజ్ అకౌంట్స్ కంట్రోల్ ఏ, ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్ కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ క్రెడిటర్స్. ఇప్పుడు అక్కడ కంట్రీ ఆస్ట్రేలియా తీసుకుంటే అక్కడ ఏ రాష్ట్రాలు ఉన్నాయో మనకు తెలియదు. సో కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ మనం ఇండియానే తీసుకుంటాం. రియల్ టైంలో అయితే కన్ఫామ్ ఇన్వాయిస్ లో మెన్షన్ చేస్తారు. సేల్స్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ కువైట్ కంప్యూటర్ వరల్డ్, కంట్రోల్ సి, కంట్రోల్. సండ్రీ డెబ్టర్స్. అక్కడ స్టేట్, కంట్రీ కువైట్, అక్కడ ఏం రాష్ట్రాలు ఉన్నాయో మనకు తెలియదు. దీంట్లో ఇక్కడ కొన్ని ఇచ్చాడు, దీంట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, బట్ రియల్ టైంలో అయితే మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపింగ్, సన్రీ క్రెడిటర్స్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్. ఇలా ఈ విధంగా మనము లెడ్జెస్ అని చేసుకుంటాం. కింద కరెన్సీస్ ఉన్నాయి. కరెన్సీ ఓచర్ టైప్ కి కరెన్సీస్ మధ్యలో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఎప్పుడు సింబల్స్ ని క్రియేషన్ చేసిన తర్వాత. మనకు చూడండి, ఆస్ట్రేలియా డాలర్ 54.90 పైసా, కువైట్ డిఎన్ 267.59 పైసా, దుబాయ్ డిహెచ్ఎస్ 22.31 పైసా. ఫస్ట్ ఈ సింబల్స్ ని క్రియేషన్ చేసుకోవాలి. డాలర్, దినార్, డిహెచ్ఎస్, దిరహమ్స్. ఈ విధంగా మనము ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు బయటకు వస్తే రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్, నువ్వు క్రియేట్ చేసిన సింబల్స్ ఇక్కడ ఉంటాయి. డాలర్ కి 54.90 పైసా, డిహెచ్ఎస్ కి 22.31 పైసా. కరెక్ట్ గా ఇవ్వాలి, రాంగ్ చేస్తే మళ్ళీ రావు. 267.59 పైసా. సేవ్. యూనిట్లోకి వెళ్ళి ఇన్వాయిస్ నెంబర్స్, స్టాక్ ఐటమ్ ఏమున్నాయి? హెచ్పి ల్యాప్టాప్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఇన్వాయిస్. ఓచర్స్, రిసిప్ట్, డేట్ 1/4, క్యాపిటల్ 75 lakhs,
ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ 24 క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ 24 పర్చేస్. ఆస్ట్రేలియన్. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ పర్చేస్. హెచ్పి ల్యాప్టాప్స్. సో 80 రేట్ వచ్చేసి $600. 48,000. 600కి 54.90 ఇంటూ చేస్తే 32,940 రూపీస్ అయింది ఇండియాలో. అదే 48,000కి మళ్ళీ అండర్లో 5490 ఇంటూ చేస్తే 26,35,200 అయింది. సేల్. నెక్స్ట్ 15 సేల్స్. కువైట్. హెచ్పి 30 260 ఫ్యాన్ 267.59 పైస్. సింబల్ ఇవ్వాలి కదా, సింబల్ ఏముంది డిఎన్. 59 పైసా. 21,48,132. నెక్స్ట్ 15 అయిపోయింది కదా. 16 వై. 40 డిహెచ్ఎస్ 1250. తర్వాత 26 చెక్ పే టు ఆస్ట్రేలియా. సింబల్స్ మ్యాండేటరీ ఇవ్వాలి. $25,000. కంట్రోల్ ఏ. సో చెక్ రిసీవ్డ్ 17. కువైట్ డిఎన్ 4,000. నెక్స్ట్ 27 దుబాయ్. డిహెచ్ఎస్ 5,000. నెక్స్ట్ 18 పేమెంట్. ఇది ఇండియా అమౌంట్ 34,000. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ 28 10,000. ఇలా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవాలి డిఫరెంట్ డేట్స్ లో. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అనేది చూడాలంటే ఆల్ట్ F2 చేసి డేట్లు తీసేసారంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ వస్తాయి. వన్స్ ఒకసారి మిస్టేక్స్ వెళ్ళాయంటే మళ్ళీ కరెక్షన్ చేసుకోండి. చూడండి 9,13,832 9,43,000 వచ్చింది. అంటే ఎక్కడో అమౌంట్ మిస్ మ్యాచ్ అయింది. ఓకే, సో మనము లైక్ కరెన్సీ ఇవ్వకుండా ఎంటర్ చేసాం కదా, అక్కడ ఉండొచ్చు. ఒకసారి చూద్దాం. 267.59 22.31 54.90. ఓకే ఓకే ఇలా అమ్మా కరెక్ట్ గా అలాగే ఎంటర్ చేయండి, వస్తుంది. బట్ ఎక్కడో మనకి చిన్న లాజిక్ మిస్ అయింది.
ఓకే, మీరు చేయండి, అక్కడ కన్ఫామ్గా మీకు అయితే వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళిన ఓకే. తర్వాత ఇక్కడ ఆల్ టు సి ఇవ్వండి. కరెన్సీ వైజ్ గా అమౌంట్ అనేది చూడొచ్చు. $59,446 అయితే మన ఇండియా అమౌంట్ 32,63,632 వచ్చింది. ఆల్ టు సి. ఇప్పుడు రెండు దేశాల అమౌంట్ చూడాలి. చూడండి, అక్కడ 1,46,285 దిర్హమ్స్, 59,000 ఇక్కడ దినార్స్, డాలర్స్, కరెన్సీ మన ఆర్ఎస్ 32,63. మళ్ళీ ఆల్ టు సి, 4 దేశాల అమౌంట్ చూడొచ్చు. ఇలా మనము కరెన్సీ వైజ్ కూడా చూడొచ్చు. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, ఏ మంత్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయో కనబడుతుంది. స్టాటిస్టిక్స్, ఏ వచ్చర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పడ్డాయి. కాంట్రాలో 1, పేమెంట్ లో 3, పర్చేజ్ లో 1, రిసిప్ట్ లో 3, సేల్స్ లో 2. గ్రూప్స్ 28, లెడ్జర్స్ 11, స్టాక్ గ్రూప్స్ 0, స్టాక్ ఐటమ్స్ 1, వోచర్ టైప్స్ 24, యూనిట్స్ 1, కరెన్సీస్ 4. ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్, సేల్స్. ఇలా మనం ఈ విధంగా ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. ఓకే ఓకే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ మనకు తెలిసిపోతుంది అనమాట. ఇలా దీన్ని మల్టీ కరెన్సీ లేదా ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఓకే, ఫైనల్ నెక్స్ట్ వన్ చూడండి. లాస్ట్ బేసిక్ క్లాస్, ఫ్రమ్ టుమారో నుంచి జిఎస్టీ లోకి ఎంటర్ అవుతాం. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాట్ అంటే ఏంటిమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్? అసలు వాల్యూ ఎందుకు యాడెడ్ ట్యాక్స్. మనకి ఎప్పుడు వచ్చింది వ్యాట్? ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు వ్యాట్ ని ఇండియాలో? 2005 లో వచ్చింది. సో పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్. అవుట్పుట్ వ్యాట్. సో అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా గవర్నమెంట్ కి ట్యాక్స్ వేసేది ప్రీవియస్. అదే వేరే రాష్ట్రం నుంచి, అది విత్ ఇన్ ద స్టేట్ అయితే ఇది విత్ ఇన్ ద స్టేట్. అదర్ స్టేట్, అవుట్ సైడ్ స్టేట్, సిఎస్టి, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఆంధ్రాలో 5% ఉందనుకో, ఇదే ఐటమ్ కర్ణాటకలో 12.5 ఉంటుంది, తమిళనాడులో 14.5 ఉంటుంది. ఇలా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇండియా మొత్తం 29 రాష్ట్రాల్లో 2,00,000 దగ్గర ఏ వస్తువు ఎక్కడ కొనినా, ఏపీలో కొనినా 5%, ఓకే, కర్ణాటకలో కొనినా 5%, తమిళనాడులో కొనినా 5% ఉండాలా. 29 రాష్ట్రాల్లో ఎక్కడ కొనినా సేమ్ పర్సెంటేజ్ ఉండాలనేది మన ఇండియాలోకి జిఎస్టి కాన్సెప్ట్ ని తీసుకొచ్చాం 1/7/2017. ఓకే, వ్యాట్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్సెంటేజెస్ ఉన్నాయి. అదే ఇప్పుడు జిఎస్టీకి వచ్చిన తర్వాత అలా ఏం లేకుండా లిమిటెడ్ ట్యాక్సెస్ పెట్టారు. వ్యాట్ లో ఉన్నప్పుడు మ్యాక్సిమం 20 ట్యాక్సెస్ వరకు ఉన్నాయి.
ఎవరికి అర్థమయ్యేటి కాదు. 140 క్రోర్స్ జనాభా ఉంటే మన ఇండియాలో 100 కోట్ల మందికి ట్యాక్స్ల గురించి తెలీదు. ఎందుకు ట్యాక్స్ కడుతున్నాం? ఏ పర్పస్ మీద కడుతున్నాం? ఎందుకు ఎంత పే చేస్తున్నాం అనేది తెలీదు. అందుకే మన ఇండియా ఇలాగే ఉంది. ఓకే. సో ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకు ట్యాక్స్ పే చేస్తున్నాం? ఎంత అమౌంట్ పే చేస్తున్నాం అనేది కూడా తెలుస్తుంది. ఓకే. ఈ ట్రాన్సాక్షన్స్ మనం టాలీలో ఎలా పోస్ట్ చేయాలో టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఇండియాలో లేదు, పూర్తిగా లేదని కాదు కానీ పెట్రోల్, డీజిల్ వాటి మీద అదర్ కంట్రీస్ నుంచి పర్చేజ్ చేస్తాం కాబట్టి వాటి మీద మనకి సమ్ పర్సంటేజ్ పడుతూ ఉంటుంది. ఓకే. బట్ మెయిన్ వాటిలో అయితే లేదు. రెగ్యులర్ ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. జిఎస్టీ నో. ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఎస్. పిన్ నెంబర్ అంటారు, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. మనకు ఒక నెంబర్ ఉంటుంది 11 డిజిట్స్ తో. కస్టమర్స్ కి ఉంటుంది, వెండర్స్ కూడా ఉంటాయి, మనకు కూడా ఉంటుంది 11 నెంబర్స్ తో. పిన్ నెంబర్ అంటారు. కంట్రోల్ ఏ క్రియేట్ లెడ్జెస్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్స్. చూడండి, ఎప్పుడైతే ఎఫ్ లెవెల్లో పర్చేజ్ అనే ఆప్షన్ వేసి పెట్టావో ఇక్కడ ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్. లెడ్జర్ లో వ్యాట్ లో ఉన్నప్పుడు లెడ్జర్ లో ట్యాక్స్ తీసుకునే వాళ్ళు 5%. ఇన్పుట్ వ్యాట్ 5% ఉంది కదా, అది ఇక్కడ ఇవ్వాలి. కావ్య సొల్యూషన్స్, సన్రీ క్రియేటర్స్. సో ఇక్కడ కూడా ఎస్ పెట్టి సప్లయర్ కూడా వ్యాట్ టిన్ నెంబర్ ఉంటుంది, వ్యాట్ నెంబర్, అది ఇక్కడ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. సేల్స్ కూడా ట్యాక్స్ ఇవ్వాలి 5%. కోమలి మర్చెంట్స్, సన్రీ డెప్టర్స్. తర్వాత బాలు ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రియేటర్స్. నెక్స్ట్ కాదర్ ఎంటర్ప్రైజెస్, ఇలా ఎంటర్ చేసుకునేవాళ్ళు. ఫైనల్ గా ట్యాక్సెస్ ఉన్నాయి కదా, ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, వ్యాట్, అవుట్పుట్ వ్యాట్ 5%, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, వ్యాట్. ఇలాగా లెడ్జెస్ అన్ని చేయాలి. యూనిట్స్ ఏమున్నాయి మనకి? ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇన్వాయిస్. స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి? హెచ్పి ల్యాప్టాప్స్, లెనోవో ల్యాప్టాప్స్, వివో మొబైల్స్, ఓపో మొబైల్స్. నెంబర్స్ లెనోవా, వివో మొబైల్స్,
ఓపో మొబైల్స్ ఇలాగా ఐటమ్స్ ఎంటర్ చేసుకోవాలి. వ్యాట్ లో ఉన్నప్పుడు లెడ్జర్ లో ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు. రెసిప్ట్ డేట్ 1/5 35 lakhs. నెక్స్ట్ పర్చేస్ 2/5 కావ్య సొల్యూషన్స్. హెచ్పి ల్యాప్టాప్స్ 25,000. లెనోవో ల్యాప్టాప్స్ 23,000. 8,45,000కి మనము పర్చేజ్ చేసాం. దాని అండర్లో ఇన్పుట్ వ్యాట్ 5%, 42,250 రూపీస్ వచ్చింది. 8,45,000కి పర్చేజ్ చేస్తే 42,250 రూపీస్ ట్యాక్స్ పడింది. టోటల్ కలిపితే 8,87,250 సేవ్. నెక్స్ట్ F8 సేల్స్. ఎవరికి సేల్ చేస్తున్నాం? కోమలి. డేట్ 3/5. హెచ్పి ల్యాప్టాప్స్ 20 పర్చేజ్ చేసాం, 18 సేల్ చేస్తున్నాం, 30,000. లెనోవో ల్యాప్టాప్స్ 13, 26,000. 8,78,000కి సేల్ చేసాము. దాని అండర్లో అవుట్పుట్ వ్యాట్ 5%, 43,900. టోటల్ గా 9,21,900. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ 6/5. బాలు ప్రైవేట్ లిమిటెడ్. వివో మొబైల్స్ 32,500. ఓపో మొబైల్స్ 25, 3,500. 1,62,500కి మనం పర్చేజ్ చేసాం. అందుకు గాను ఇన్పుట్ వ్యాట్ 8,125 రూపీస్ పడింది. నెక్స్ట్ సేల్స్ 10/5. కాదర్ ఎంటర్ప్రైజెస్ 22,800. 25, 3,900. అవుట్పుట్ వ్యాట్ 1,50,500కి 7,675 ట్యాక్స్ పడింది. డే బుక్ లో వెళ్ళి ఆల్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే అన్ని ట్రాన్సాక్షన్స్ కంటికి కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. నెట్ ప్రాఫిట్ ఎంత? 1,45,000. 1,45,000. స్టాక్ సమ్మరీ. F2 వాళ్ళ కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 20 పర్చేజ్ చేసాం, 18 సేల్ చేసాం, 20 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. 15 పర్చేజ్ చేసాం, 13 సేల్ చేసాం, 2 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అనే ఒకే చోట కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, పర్చేజ్ ఆర్డర్, రిసిప్ట్, సేల్స్ ఆర్డర్, గ్రూప్స్ 28, లెడ్జర్స్ 11, స్టాక్ ఐటమ్స్ 4, వోచర్ టైమ్స్ 24, యూనిట్స్ 1. ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్.
స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్, సేల్స్. ఫైనల్ గా వ్యాట్ రిపోర్ట్స్ ఇక్కడ చూసే వాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ మనకి లేదు కాబట్టి ఇక్కడ షో చేయదు. బిఫోర్ మనకి వ్యాట్ ఉన్నప్పుడు 1/4/2005 నుంచి 1/7/2017 వరకు మనకి వ్యాటే నడుస్తా ఉంది ఇండియాలో. అప్పుడు ఇక్కడ షో చేసేది ఎంత గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలన్న. ఇప్పుడు అది వర్కౌట్ లేదు కాబట్టి ఇక్కడ షో చేయట్లేదు. సో వీటిని మనము జనరల్ ప్రాబ్లమ్స్ అంటాం. వితౌట్ జిఎస్టి లేకుండా మనం ఇప్పటి వరకు చేసిన ప్రాబ్లమ్స్. ఫ్రమ్ టుమారో నుంచి జిఎస్టి లేక ఎంటర్ అవుతాం. ఓకే, క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఈ జనరల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? నో సార్, క్లియర్. ఈ రోజుతో మనకి జనరల్ Yes, sir. ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయమ్మా. ఫ్రమ్ టుమారో మనకి ఒక 2 days జిఎస్టి సంబంధించిన 8 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని డిస్కస్ చేస్తాం క్లియర్ గా. ఓకే, సో అది అయిపోయిన తర్వాత సెకండ్ మెటీరియల్ మళ్ళీ గ్రూప్ లో వేస్తాను. సెకండ్ Okay, మెటీరియల్ sir. మీరు తీసుకోవాలి, డౌన్లోడ్ చేసుకుంటే. దాంట్లో మనం రియల్ టైం వర్క్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకు సెకండ్ మెటీరియల్ లో ఉంటాయి. 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, ఓకే, సో డిప్రిషియేషన్ ఎలా తీయాలి, అసలు మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, పార్ట్నర్షిప్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, ఇలా చాలా డెప్త్ సబ్జెక్ట్ సెకండ్ మెటీరియల్ లో ఉంటుంది. ఫస్ట్ మెటీరియల్ ఏంటంటే శాంపుల్ ఎలిమెంట్ స్కూల్ అనమాట, ఎలిమెంటరీ స్కూల్. ఫస్ట్ మెటీరియల్ ఎలా కంపెనీ క్రియేషన్ చేయాలి, ఎలా లెడ్జర్ క్రియేషన్ చేయాలి, ఎలా ఐటమ్స్, ఓచర్స్, ఇవన్నీ. సెకండ్ మెటీరియల్ లో మనకి రియల్ టైం 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలనేది సెకండ్ మెటీరియల్ లో మీకు కనబడుతుంది. ఓకేనా? క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ప్రీవియస్ క్లాసెస్ లో? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. డన్ గైస్, బై.